Many people will ask, at what age Jacob got married? చాలా మంది అడిగే ప్రశ్న, యాకోబు ఏ వయసులో పెళ్ళయింది? This is a very interesting question. ఇది చాలా ఆసక్తి గొలిపే ప్రశ్న. And to get the clarification, we have to read Genesis 47 verse 9. దీని వివరణ కొరకు ఆదికాండం 47వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవాలి. Genesis chapter 47 verse 9. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం. Here Jacob is standing before Pharaoh. ఇక్కడ యాకోబు ఫరో ఎదుట నిలబడి ఉన్నాడు. So, and Jacob said unto Pharaoh, the days of the years of my pilgrimage are 130 years. ఇక్కడ ఏమంటాడు 9వ వచనంలో, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. So, when Pharaoh asked casually, what is your age? ఫరో మామూలుగా ఆయన చూడగానే అడిగాడు, మీ వయసు ఎంత ఉంటుంది? And Jacob said, I am 130. యాకోబు ఏమంటాడు, 130 సంవత్సరాలు To get అన్నాడు. the answer of Jacob's marriage age, we have to calculate from the backwards. ఇప్పుడు యాకోబుకి ఏ వయసులో పెళ్ళయిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి రావాలి. So Jacob is 130 when he stood before Pharaoh. యాకోబు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఆయన వయసు 130 సంవత్సరాలు. At that time, what is the age of Joseph? అప్పుడు యోసేపు వయసు ఎంత? We all know Joseph was sold at the age of 17. మనందరికి తెలుసు కదా, యోసేపుకి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మివేయబడ్డాడు. That we read in Genesis 37:2. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. And he became the prime minister at the age of 30. 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయ్యాడు. That is we read in Genesis 41:46. ఆదికాండం 41వ అధ్యాయం 46వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. After he became the prime minister of Egypt, అతడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత 7 years there was plenty of harvest. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండిన కాలం అది. So Joseph is 37. అప్పుడు యోసేపుకి 37 సంవత్సరాలు. And then the famine started. అక్కడ కరువు మొదలైంది. This is as per the dream God has given to Pharaoh. ఇది దేవుడు ఫరోకి ఇచ్చిన కలను బట్టి చూస్తున్నాం. And it was interpreted by Joseph. అది యోసేపే దాని భావం చెప్పాడు కూడా. And 2 years after the famine, Joseph's brothers and father came to Joseph. కరువు మొదలైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత యోసేపు యొక్క అన్నలు ఐగుప్తు దేశానికి వచ్చారు. And father also. తండ్రి కూడా వచ్చాడు. Of course, 1 or 2 trips were there. అక్కడ ఒక 2-3 సార్లుగా వచ్చారు వాళ్ళు. And Genesis 45:6. ఆదికాండము 45వ అధ్యాయము 6వ వచనం. So after 2 years of the famine means Joseph is 37 plus 2, 39. కరువు ఆరంభమైన 2 సంవత్సరాల తర్వాత అంటే అప్పటికి 37 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు అంటే 39 సంవత్సరాల వయసు యోసేపుకి. So when Jacob stood before Pharaoh, Jacob was 130 and Joseph was 39. యాకోబు ఫరో ముందు నిలబడినప్పుడు 130 సంవత్సరాలు, అప్పుడు యోసేపు వయసు 39 సంవత్సరాలు. So from this we can understand. దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. And Jacob gave birth to Joseph when he was 91. యాకోబు 91 సంవత్సరాల వయసులో ఉండగా యోసేపుని కన్నాడు. That is 130 minus 39. అంటే 130లో నుండి 39 మనం తీసివేస్తే, And we all know ఇక మనకు తెలుసు కదా, that is almost the last year of the stay of Jacob in Laban's house. ఇది యాకోబు లాబాను ఇంటిలో ఉంటుండగా అది ఒక ఆఖరి సంవత్సరం. ఇంకా So almost that is the last year. అదే ఇంకా ఆఖరి Because సంవత్సరం. Benjamin was born on the way. బెన్యామీను దారిలో ఆయన పుట్టాడు కదా. And Joseph was a very small child when they left Laban. వారు లాబాను ఇల్లు విడిచి వస్తుండగా యోసేపు చాలా పసిపిల్లవాడు ఆయన. And so here when we see almost Joseph was very, very small child. కాబట్టి యోసేపు చాలా చిన్న పిల్లవాడే. So in the last year of his stay in Laban's house, Jacob was 91 years. లాబాను ఇంటిలో ఆయన ఉన్నటువంటి ఆఖరి సంవత్సరం అప్పుడు యాకోబుకి 91 సంవత్సరాల వయసు. In other words, మరొక మాటలో చెప్పాలంటే and he stayed there for 20 years. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కదా. So at the age of 71 he went to Laban. అంటే 71 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు లాబాను ఇంటికి వచ్చాడనే కదా. 91 minus 20. 91లో నుండి 20 మనం తీసేస్తాం. And so at 71 he went. 71 సంవత్సరాల వయసులో యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు. And after 7 years of servitude, and he got married to Leah and Rachel in a span of 1 week. 7 సంవత్సరాలు అక్కడ ఒక బానిసగా అక్కడ పని చేసిన తర్వాత ఒక వారం వ్యవధిలో ఇద్దరితో పెళ్లి, అక్కడ పనివాడుగా ఉండినాడు. అక్కడ ఇద్దరితో వివాహమైంది ఆయనకి ఒక వారం వ్యవధిలో. So 71 plus 7. ఇప్పుడు 71 ప్లస్ 7. That is at the age of 78 he got married. అనగా 78 సంవత్సరాల వయసులో
యాకోబునకు పెళ్లి అయింది అని అర్థం. What an interesting age and interesting question. చూసారా ఎంత ఆసక్తి గొలిపేటువంటి వయసు కూడా వివాహం కూడా. So Jacob got married at 78. యాకోబునకి 78 సంవత్సరాల వయసులో వివాహమైంది. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.